రాష్ట్రాల్లో ఇప్పుడు వెంకటేష్ నాయుడు వ్యవహారం సంచలనం రేపుతోంది. 35 కోట్ల క్యాష్ కౌంట్ చేస్తూ ఉండగా బయటపడిన వెంకటేష్ నాయుడు వీడియో ఏపీ తెలంగాణలో దుమారం రేపుతోంది. ఇది లిక్కర్ స్కామ్ లో పోగు చేసిన క్యాషా కాదా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్ల క్యాష్ దొరికిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో మరింత సంచలనం రేపుతోంది. ఇందులో 2000 నోట్ల కట్టలు కూడా ఉండడంతో ఇది 2022కు ముందు తీసిన వీడియోగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేష్ నాయుడు పెద్ద పవర్ బ్రోకర్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటగాగి పనులు చక్కబెట్టుకోవడంలో వెంకటేష్ నాయుడు దిట్ట. 2024 వరకు వైసీపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకున్న వెంకటేష్ నాయుడు వైసీపీ అధికారం పోగానే టీడీపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు సంచలనం రేపుతున్నాయి. అతని వ్యవహారాలు ఏ ఒక్క పార్టీకి చెందినవి కాదని, అన్ని పార్టీలతో సినిమా వాళ్లతో సంబంధాలు పెట్టుకునేవాడని గుర్తించారు. ప్రైవేట్ ఫ్లైట్లలో తిరగడం, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడం చేస్తూ ఉంటాడు. తద్వారా తాను అందరికీ సన్నిహితుడినంటూ బిల్డప్లు ఇవ్వడం వెంకటేష్ నాయుడుకు పని. ఎన్నికలకు ముందు నందిగామలో భారీగా పట్టుబడిన క్యాష్ కేసులో వెంకటేష్ నాయుడు నిందితుడు. అప్పుడు పట్టుబడిన క్యాష్ లిక్కర్ స్కామ్ కి చెందిందేనని అనుమానిస్తున్నారు సిట్ అధికారులు. ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి ఇప్పుడు దొరికిన వీడియోలు. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వెంకటేష్ నాయుడు వ్యవహారం సంచలనం రేపుతోంది. 35 కోట్ల క్యాష్ ని కౌంట్ చేస్తూ ఉండగా బయటపడిన వెంకటేష్ నాయుడు వీడియో ఏపీ తెలంగాణలో దుమారం రేపుతోంది. ఇది లిక్కర్ స్కామ్ లో పోగు చేసిన క్యాషా కాదా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇటీవల
హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్ల క్యాష్ దొరికిన తర్వాత ఇప్పుడు వీడియో మరింత సంచలనం రేపుతోంది. ఇందులో 2000 నోట్ల కట్టలు కూడా ఉండడంతో ఇది 2022కి ముందు తీసిన వీడియోగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేష్ నాయుడు పెద్ద పవర్ బ్రోకర్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటగాగి పనులు చక్కబెట్టుకోవడంలో వెంకటేష్ నాయుడు దిట్ట. 2024 వరకు వైసీపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకు దిగిన వెంకటేష్ నాయుడు వైసీపీ అధికారం పోగానే టీడీపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అతని వ్యవహారాలు ఏ ఒక్క పార్టీకి చెందినవి కాదని, అన్ని పార్టీలతో సినిమా వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేవాడని గుర్తించారు. ప్రైవేట్ ఫ్లైట్లలో తిరగడం, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడం చేస్తుంటారు. తద్వారా తాను అందరికీ సన్నిహితుడనంటూ బిల్డప్లు ఇవ్వడం వెంకటేష్ నాయుడు పని. ఎన్నికలకు ముందు నందిగామలో భారీగా పట్టుబడిన క్యాష్ కేసులో వెంకటేష్ నాయుడు నిందితుడు. అప్పుడు పట్టుబడిన క్యాష్ లిక్కర్ స్కామ్ కి చెందిందేనని అనుమానిస్తున్నారు సిట్ అధికారులు. ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి ఇప్పుడు దొరికినది. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుందిలే, సరిపోతుందిలే. 5 ఉంది మొత్తం టోటల్. 75 ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుందిలే, సరిపోతుందిలే. 5 ఉంది మొత్తం టోటల్. 75